ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే మాత్రం 101 జిల్లాల అందగాడి గురించి. అలాగే నా చిన్న వయసులో మాత్రం నేరాలు ఘోరాలు అని ఒకటి వచ్చేదనమాట ఈటీవీలో. సో ఈయన వాయిస్తోనే సగం భయపెట్టేవారు, మనకి టెన్షన్ పుట్టించేవారు ఏంటి ఏంటి అని. సో ఇంకెవరో కాదండి, మన నూతన్ ప్రసాద్ గారు. మరి ఆయన జీవితము అదంతా కూడా కొంచెం తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాము. ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. పదండి ఒకసారి ఆ కాలంలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నూతన్ ప్రసాద్ గారి అసలు పేరు తడినాద వరప్రసాద్ గారు. ఈయన డిసెంబర్ 12, 1945 కైకలూరులో జన్మించారు. బందర్లో ఐటీఐ చదివిన ప్రసాద్ గారు నాగార్జున సాగర్, హైదరాబాద్లో ఉద్యోగాలు చేశారు. హెచ్ఏఎల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దర్శకుడైన భానుప్రకాష్ గారు పరిచయం అయ్యారు. భానుప్రకాష్ గారు స్థాపించిన కళారాధన సంస్థ తరపున ప్రదర్శించిన వలయం, గాలివాన, కెరటాలు వంటి నాటకాల ద్వారా నూతన్ ప్రసాద్ గారు నాటక రంగానికి పరిచయం అయ్యారు. ఏఆర్ కృష్ణ గారి దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించారు. మరి ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత నీడలేని ఆడది మొదలైన చిత్రాల్లో నటించిన ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావు గారితో పాటు ప్రతినాయకునిగా నటించడంతో వచ్చింది. ఈ చిత్రము విజయంతో తదుపరి అనేక చిత్రాల్లో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఆయన తనదైన శైలిలో పోషించారు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్యాలు అద్దారు. అనేక చిత్రాల్లో అగ్రనటులైన నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఘట్టమనేని కృష్ణ గారు, చిరంజీవి గారి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించారు. ఒక చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించారు. నూతన్ ప్రసాద్ గారు సైతాన్గా నటించిన రాజాదిరాజు చిత్రంతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకుంది. 1984లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా బామ్మ మాట బంగారు బాట చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నట జీవితానికి దూరంగా ఉన్న తిరిగి కోలుకొని నటించడం మొదలుపెట్టి 112 సినిమాల్లో నటించారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, 101 జిల్లాల అందగాన్ని అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయి. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ పాత్ర పోషించినా ప్రాణం పోసేవారు. ముఖ్యంగా ప్రసాద్ గారిలో ధారణ శక్తి గొప్పది. 1200 అడుగుల షాట్ ఓకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించారు. అంటే ఆ రోజుల్లో రీల్స్గా కొలిచేవారు కదండి, అలా అనమాట. అప్పటికి ప్రసాద్ గారు కొత్త తరం నటుడే అయినా పాత తరం పోకర్లని తూచా తప్పకుండా అనుసరించేవారు. దర్శకుల మనోభావాలను అర్థం చేసుకొని ఎంతటి క్లిష్టమైన సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవారు. అందరిలో కలుపుగోలుతనంగా ఉంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుడిని ఆవిష్కరించేవారు. ప్రసాద్ గారు దాదాపు 365 సినిమాల్లో నటించారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కొద్ది రోజులు రవీంద్ర భారతికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అభిమాని ఆయన. నూతన్ ప్రసాద్ గారికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారము, అలాగే ఉత్తమ సహాయ నటుడిగా కూడా నంది పురస్కారము వచ్చింది. మరి ఇంత గొప్ప నటులు ఎలా చనిపోయారు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా, సో రండి తెలుసుకుందాం. మార్చి 30, 2011 బుధవారం హైదరాబాద్లో అనారోగ్యంతో కన్నుమూశారు మన నూతన్ ప్రసాద్ గారు. మరి మన నూతన్ ప్రసాద్ గారు నటించిన కొన్ని చిత్రాల గురించి కూడా తెలుసుకుందాం రండి. నేరము శిక్ష, 9 నెలలు, ఆవారాగాడు, మాస్టర్, బిగ్ బాస్, ఘరానా బుల్లోడు, తాజ్మహల్, కర్తవ్యం, బామ్మ మాట బంగారు బాట, రుద్రనేత్ర, విజయ్, చలాకీ మొగుడు, చాదస్తపు పెళ్ళాం, ఆదర్శవంతుడు, యుద్ధభూమి, త్రినేత్రుడు, ఖైదీ నెంబర్ 786, ఆఖరి పోరాటం, చిన్నోడు పెద్దోడు, చూపులు కలిసిన శుభవేళ,
దొంగ కోళ్ళు, షూయల్ చెరీని, కామానికి హత్కడి, ఆహా నా పిల్లంట, నాకు పెళ్ళం కావాలి, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, సంసారం ఒక చదరంగం, శాంతి నివాసం, వేట, కిరాతకుడు, కారుదిద్దిన కాపురం, కృష్ణా గారడి, అన్సూర్యమ్మ గారి అల్లుడు, విజేత, అడవి దొంగ, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, రక్త సింధూరం, చిరంజీవి, దొంగ, చట్టంతో పోరాటం, ముచ్చటగా ముగ్గురు, రుస్తుం, ఇంటి గుట్టు, మహానగరంలో మాయగాడు, రోజులు మారాయి, గూండా, బొబ్బిలి బ్రహ్మన్న, శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమజ్వాల, మంత్రిగారి వియ్యంకుడు, ఖైదీ, మగమహారాజు, ఆడవాళ్లే అలిగితే, పట్నం వచ్చిన పతివ్రతలు, కోరుకున్న మొగుడు, కదలి వచ్చిన కనకదుర్గ, ఇల్లంతా సందడి, ఇంద్రుడు చంద్రుడు, గడసరి అత్త సొగసరి కోడలు, అమ్మాయికి మొగుడు మామకు యముడు, తాతయ్య ప్రేమలీలలు, రాజాది రాజ, ఇంటింటి రామాయణం, ప్రెసిడెంట్ పేరమ్మ, నా ఇల్లు నా వాళ్ళు, సమాజానికి సవాల్, ప్రాణం ఖరీదు, ముత్యాల ముగ్గు, అందాల రాముడు మొదలైన చిత్రాల్లో అయితే నటించారు. అంతే కదండి, ఫస్ట్లో చెప్పుకున్నట్టుగానే ఈటీవీలో వచ్చిన నేరాలు ఘోరాలకైతే మాత్రం అసలు ఆ సిరీస్ మొత్తానికి అంటే ఆ ప్రతి ఎపిసోడ్కి కూడా ఆయన వాయిస్తే మెయిన్ హైలైట్గా అయితే ఉండేది. మనం చూస్తున్నంతసేపు కూడా అంటే ఆయన ముందు ఆ ఎక్స్ప్లెనేషన్ అదంతా మనకే తెలియకుండా అందులో ఇన్వాల్వ్ అయ్యేలా చేసేవారు. ఆహనా పెళ్ళంట అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ఉంటుంది, అందులో అయితే మాత్రం వాళ్ళ ఫాదర్గా నటించారు. అది కొంచెం పక్కన పెడితే మాత్రం మా ముత్తాత అని చెప్పి మొదలెడతారనమాట. ఆయన మొత్తం అసలు వంశవృక్షం చెప్పడం, వాళ్ళ ముత్తాత, తాత, వాళ్ళ తండ్రి, ఆయన అక్కడ దాకా అయితే తీసుకెళ్ళిపోతారు జనాలను అయితే మాత్రం. సో అది కానీ లేదు అంటే మాస్టర్ మూవీలో ఆ రెస్టారెంట్ ఓనర్గా కానీ చాలా బాగుంటుంది ఆయన యాక్టింగ్. అంటే ఏ రోల్ చేసినా కానీ ఏ క్యారెక్టర్ వేసినా కానీ అది నిజంగానే అక్కడ వేరే పర్సన్ ఉన్నారేమో అనేలాగా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అనమాట. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ ఆయన వాయిస్ ద్వారా కానీ ఓవరాల్గా అయితే సూపర్ యాక్టర్ ఆయన. సో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ ఆయన్ని మిస్ అవ్వడం అయితే మాత్రం ఒక పెద్ద లోటు అనే చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం చూపించండి, ఆ రోజులు గుర్తొస్తాయి. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. మీ ఆశీర్వాదం ఎప్పటికీ నాతో ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ.